బైబిల్ యొక్క 66 పుస్తకములలో 3వ గ్రంథం లేవికాండం. లేవికాండం యొక్క గ్రంథకర్త మోషే. ముఖ్యాంశము ప్రాయశ్చిత్తము. మూల పదము పరిశుద్ధత. పరిశుద్ధ అనే పదము 87 సార్లును, ప్రాయశ్చిత్తము అను పదము 45 సార్లు వచ్చును. పరిశుద్ధాత్ముడు ఈ గ్రంథములో యేసుక్రీస్తును పాప పరిహారార్థ బలిగా చూపించెను. ప్రధాన సందేశము: విమోచింపబడిన వారు రక్తము ద్వారా మాత్రమే దేవుని పరిశుద్ధ సన్నిధిలో అనగా స్థలములో ప్రవేశింపగలరు. విమోచింపబడిన వారు పరిశుద్ధులుగా ఉండి తీరవలెను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయుండుడని 5 సార్లు దేవుడు తన ప్రజలను కోరెను. యాజకుడు, బలి, రక్తము, అర్పణ అను మాటలు గ్రంథములో పదే పదే కానవచ్చును. ఇందు 5 అర్పణములు గలవు: దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఇవన్నీ క్రీస్తు యొక్క ఒకే బలిలోని ఆయా విలువలను సూచించుచున్నవి. దహన బలి దేవునికి ఇంపైన సువాసన గల హోమము. క్రీస్తు బలి పరిశుద్ధుడైన దేవుని కోపమును పూర్తిగా చల్లార్చి శాంతింపజేయును. దహన బలి క్రీస్తు మరణమును, నైవేద్య బలి అందలి సన్నని పిండిని, క్రీస్తు పరిమళ జీవితమును, సమాధాన బలి క్రీస్తు రక్తమును, పాప పరిహారార్థ బలి క్రీస్తు శిలువను చూపును. దేవుని సన్నిధికి మనము పాపమును తీసుకుని రాగా క్రీస్తు బలిని తెచ్చును. ప్రధాన యాజకుడైన అహరోను ప్రభువైన యేసుకు, అతని కుమారుల విశ్వాసులమైన మనకును ముంగుర్తు. క్రీస్తు తన రక్తముతో మనలను ప్రతిష్ఠించి మనలను దేవునికి పరిశుద్ధ యాజకులుగాను, రాజరికపు యాజకులుగాను చేసెను. పరిశుద్ధ యాజకుడు లోనికి వెళ్ళి ఆత్మీయ బలి అనగా ఆరాధన నర్పించును. రాజయాజకుడు బయటికి వెళ్ళి ప్రజలకు ఆశీర్వాదకరమైన సువార్తను ప్రకటించును. ఆదికాండంలో మానవుడు పడిపోయెను, నిర్గమకాండంలో విమోచింపబడెను, లేవీయ కాండంలో ఆరాధించుచుండెను. ఇది లేవికాండం యొక్క గ్రంథ పరిచయం. మరిన్ని మిగిలిన గ్రంథాల యొక్క పరిచయాలు మిగతా వీడియోస్లో తెలుసుకుందాం.